పోషకాహార లోపాన్ని పరిష్కరించాలని ఆరోగ్య పరిశోధకుడు కోరుకుంటున్నాడు. ఈ సందర్భంలో పిల్లల్లో మరాస్మస్ను నివారించడానికి ఏ జోక్యం ఉత్తమంగా సహాయపడుతుంది. హెల్తీ రీసెర్చర్ వాంటెడ్ టు అడ్రస్ ఏ malnutrition in a rural community where frequent childbirth is common. Which intervention would best help prevent marasmus in children in this context? జనరల్గా మనకు తెలుసు, అంటే రిపీటెడ్ చైల్డ్ బర్త్స్ ఎవరైతే ఉంటారో వెంటనే ప్రసవం జరగడం లేదా గర్భధారణ జరగడం వల్ల పుట్టేటటువంటి పిల్లల్లో మరాస్మస్ వ్యాధి అనేది వస్తుందని మనందరికీ తెలుసు. మరి ఆ కాన్సెప్ట్లో ఆ కాంటెస్ట్లో మనకి మరాస్మస్ రాకుండా ఉండాలంటే ఏమి ఉపయోగపడుతుందని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ దానికి ఆప్షన్ చూద్దాం. గర్భధారణ మధ్య ఎక్కువ అంతరాలు ప్రోత్సహించడం, ప్రమోటింగ్ ఏ లాంగర్ స్పేసింగ్ బిట్వీన్ ప్రెగ్నెన్సీస్. ఒక బేబీకి ఇంకో బేబీకి మధ్య డ్యూరేషన్ గ్యాప్ అనేది ఎక్కువ ఉండాలంటున్నాడు. నెక్స్ట్ డైట్లోని అన్ని కొవ్వులను ఖచ్చితంగా పరిహరించాలని సలహా ఇవ్వడం. అడ్వైజ్ స్ట్రిక్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఆల్ డైటరీ ఫ్యాట్స్, అంటే మనకి తీసుకునేటువంటి డైట్లో అన్ని రకాలైనటువంటి కొవ్వుల్ని అవాయిడ్ చేయాలని చెప్తున్నాడు. నెక్స్ట్ పిల్లలకు రోజువారీ శారీరక వ్యాయాన్ని ప్రోత్సహించడం, ప్రమోటింగ్ డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫర్ చిల్డ్రన్స్లో డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్రోత్సహించాలంటున్నాడు. నెక్స్ట్ విటమిన్ సప్లిమెంట్ మాత్రమే అందించాలి, ప్రొవైడింగ్ ఓన్లీ విటమిన్ సప్లిమెంట్స్. సో దీంట్లో ఏ ఆప్షన్ ఫాలో అవడం వల్ల మరాస్మస్ వ్యాధిని రాకుండా చేయవచ్చని చెప్పొచ్చు. కామెంట్ చేయండి సరైన సమాధానం. దీనికి సరైన సమాధానం చూద్దామండి. ఆప్షన్ ఏ చెప్పాం కదా, గర్భధారణ మధ్య ఎక్కువ అంతరాలు ప్రోత్సహించడం అంటే ఏంటి? ప్రమోటింగ్ లాంగ్ స్పేసింగ్ బిట్వీన్ ప్రెగ్నెన్సీస్. అసలు మనకి ఈ మరాస్మస్ వ్యాధి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక శిశువుకి ఇంకో శిశువుకి మధ్య గ్యాప్ అనేది తక్కువ ఉంటాం. మనకి రిపీటెడ్ చైల్డ్ బర్త్స్ రావడం వల్ల మనకి అది వస్తుంది కాబట్టి దాన్ని మనం ఆ గ్యాప్ని మెయింటైన్ చేసే విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్రింది వాటిలో విటమిన్లలో ఏది కొవ్వుల్లో కరిగేదిగా వర్గీకరించబడింది మరియు సాధారణంగా క్యాట్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్ మరియు గుడ్డు పచ్చసంలో కనిపిస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ ఈజ్ కామన్లీ ఫౌండ్ ఇన్ cod liver oil, shark liver oil and egg yolk? Folic acid, retinol, pantothenic acid, ascorbic acid. సో మనకి విటమిన్స్ లో ప్రతి ఒక్క విటమిన్ సంబంధించినటువంటి సోర్సెస్ అనేవి ఉంటాయండి మనకి టెక్స్ట్ బుక్ లో. సో రెటినాల్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వేయించిన ఆహారము మరియు సలాడ్లు లేదా పండ్లు లేని భోజనము పూర్తి చేసిన తర్వాత ఒక విద్యార్థి భారంగా మరియు అసౌకర్యంగా అనుభవిస్తున్నాడు. భవిష్యత్తులో అటువంటి లక్షణాలను నివారించడంలో ఏ మార్పు ఎక్కువగా సహాయపడుతుంది? వేయించిన ఆహారం ఎక్కువ తీసుకుంటున్నాడు, సలాడ్లు పండ్లు లేనటువంటి భోజనం పూర్తి చేసిన తర్వాత ఒక విద్యార్థి భారంగా మరియు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాడు. స్టూడెంట్ ఫీల్స్ హెవీ అండ్ అన్కంఫర్టబుల్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఏ మీల్ ఆఫ్ ఫ్రైడ్ ఫుడ్ విత్ నో సలాడ్స్ అండ్ ఫ్రూట్స్. వాట్ చేంజ్ వుడ్ మోస్ట్ హెల్ప్ అవాయిడ్ సచ్ సిమ్టమ్స్ ఇన్ ద ఫ్యూచర్? దీనికి ఆప్షన్స్: కూరగాయలు మరియు పండ్లు వంటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని భోజనానికి వడ్డించడం, యాడింగ్ హై ఫైబర్ ఫుడ్ లైక్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ టు ద మీల్. ఆప్షన్ బి, క్యాలరీలు తీసుకోవడం తగ్గించడానికి అల్పాహారం దాటివేయడం, స్కిప్ బ్రేక్ఫాస్ట్ టు రిడ్యూస్ క్యాలరీ ఇంటేక్. ఆప్షన్ సి, తిన్న తర్వాత కార్బోనేటెడ్ పానీయాలు తాగడం, డ్రింకింగ్ కార్బోనేటెడ్ బెవరేజెస్ ఆఫ్టర్ ఈటింగ్, భోజనం చేసిన వెంటనే తీవ్రమైన వ్యాయామం చేయడం, డూయింగ్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మీల్. సో దీంట్లో మనకి ఎలిమినేషన్ పద్ధతిలో కూడా మనకి కొన్ని ఆప్షన్స్ తీసివేయచ్చండి. సో దాంట్లో చూడండి, లాస్ట్ భోజనం చేసిన వెంటనే తీవ్రమైన వ్యాయామం చేయడం అనేది జనరల్గా ఎవరైనా దీన్ని మనం ప్రిఫర్ చేయం. సో కాబట్టి ఆప్షన్ తీసేసుకోవచ్చు. నెక్స్ట్ తిన్న తర్వాత కార్బోనేటెడ్ పానీయాలు తాగడం, ఇది కూడా మనం తీసేయచ్చు. సో ఇక పోతే మనకి ఒక 2 ఉన్నాయి. సో 2 ఆన్సర్లో ఏదైతే మీరు గెస్ చేయండి. సో ఇట్లా ఎలిమినేషన్ మెథడ్లో కూడా మీకు నెగిటివ్ ఆన్సర్ని సంబంధం లేనటువంటి వాటిని మనం స్కిప్ చేసి తీసేసుకోవచ్చు. సో దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఏ, కూరగాయలు పండ్లు వంటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని భోజనంకి జోడించడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4. కొంతమంది విద్యార్థులు తరచుగా చిన్న గాయం తర్వాత గాయం నయం ఆలస్యంగా అనుభవిస్తున్నారని పాఠశాల పోషకాహార నిపుణుడికి తెలుసు అనుకున్నాం. దాన్ని నివారించడంలో సహాయపడడానికి ఆమె లంచ్ మెనూను డిజైన్ చేయాలనుకుంటుంది. మెనూలో చేర్చడం కొరకు దిగువ పేర్కొన్న ఏ ఆప్షన్లకు ప్రాధాన్యత కల్పించాలి? ఆప్షన్ ఏ చూడండి, సపోజ్ ఏ స్కూల్ న్యూట్రిషనిస్ట్ నోస్ దట్ సమ్ స్టూడెంట్స్ ఆఫెన్ ఎక్స్పీరియన్స్ డిలేయింగ్ వూండ్ హీలింగ్ ఆఫ్టర్ మేజర్ ఇంజురీస్. షీ వాంట్స్ టు డిజైన్ ఏ లంచ్ మెనూ టు హెల్ప్ ప్రివెంట్ దిస్. విచ్ ఆఫ్ ద ఆప్షన్స్ బిలో షుడ్ బి ప్రియారిటైజ్డ్? ఆప్షన్ ఏ, విటమిన్ సి కోసం సిట్రస్ పండ్లు మరియు ఆకుకూరలు జోడించడం, యాడ్ సిట్రస్ ఫుడ్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ ఫర్ విటమిన్ సి. ఆప్షన్ బి, విటమిన్ ఏని పెంచడానికి పాలు మరియు గుడ్లను పెంచడం, ఇంక్రీజ్ మిల్క్ అండ్ ఎగ్స్ టు బూస్ట్ విటమిన్ ఏ. ఆప్షన్ సి, థయామిన్ B1 పెంపకం కొరకు మరిన్ని తృణధాన్యాలను అందించడం, ప్రొవైడ్ మోర్ సెల్స్ టు బూస్ట్ థయామిన్. ఆప్షన్ డి, నియాసిన్ B3 మద్దతు ఇవ్వడానికి చేపలు మరియు మాంసాన్ని చేర్చండి, ఇంక్లూజింగ్ ఫిష్ అండ్ మీల్ టు సపోర్ట్ నియాసిన్ B3. సో దీనికి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ ఏ, గాయాలు మానాలి అంటే మనకి విటమిన్ సి అనేది ఉండాలి అని చెప్పాము. ఆస్కార్బిక్ యాసిడ్, దీనికి కోడ్ కూడా చెప్పామంటే ఆస్కార్బిక్ యాసిడ్ కారు వేసుకొని ఆస్కారాబాద్ కోసం పోతుంటే యాక్సిడెంట్ అయితే ఎముకలు ఇరిగాయి, గాయాలయ్యాయి, కానీ గాయాలు మానలేదు అని చెప్పేసి ఒక కోడ్ కూడా చెప్పాము మీకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5. ఒక పోషకాహార నిపుణుడు తన సమాజంలోని పిల్లలకు పొడి చర్మము, సన్నని శరీరాలు మరియు దీర్ఘకాలిక విరోచనాలు ఉన్నాయని గమనించాడు. కానీ
అవయవాల్లో వాపును చూపించరు. ఈ నమూనా ఏ వ్యాధిని సూచిస్తుంది మరియు ఏ ఆహార జోక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి? చూడండి, మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీలో మనకి కనిపిస్తూ ఉంటాయి. స్క్వాష్ యాకర్, మారాస్మస్, ఒబేసిటీ అనేటటువంటి దాంట్లో మనకి డ్రై స్కిన్, డయేరియా, వీక్ బాడీ, సో ఆ సింప్టమ్స్ ఇక్కడ మనకి ఇస్తున్నాడు. A nutritionist observes that children in her community have dry skin, thin bodies and chronic diarrhea but do not show swelling in their limbs. ఎలాంటి వాపు లేదంట అక్కడ. What disease does this pattern indicate and what dietary intervention should be prioritized? ఊబకాయం, ఎక్కువ కొవ్వు వినియోగాన్ని ప్రోత్సహించాలి. ఒబేసిటీ, ప్రమోట్ మోర్ ఫ్యాట్ కన్జంప్షన్. ఆప్షన్ బి స్కర్వీ, సిట్రస్ పండ్లను అందించండి. అక్కడ డిసీజ్ ఇచ్చాడు, సిమ్టమ్స్ దానికి ఏంటి రెమెడీ అనేది కూడా ఇచ్చాడు. క్వాషియార్కర్ అని చెప్తున్నాడు డిసీజ్. విటమిన్ల పైన ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్తున్నాడు. క్వాషియార్కర్ ఫోకస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ విటమిన్స్. ఆప్షన్ డి మరాస్మస్, ప్రోటీన్లు మరియు క్యాలరీలు తీసుకోవడం రెండింటిని పెంచండి. సో అక్కడ మరాస్మస్ డిసీజ్ అని చెప్పాడు, అక్కడ ఇచ్చినటువంటి సిమ్టమ్స్. మరి దానికి రెమెడీ ఏంటి అంటే ఇంక్రీజ్ బోత్ ప్రోటీన్స్ అండ్ క్యాలరీ ఇంటేక్. సో ఇది క్వశ్చన్ చూడడానికి పెద్దగానే ఉంది, సో కానీ ఈజీగా ఆన్సర్ గుర్తించండి. సో దీనికి సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ అండి 5వ క్వశ్చన్ సరైన సమాధానం ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. జనాభాలో పోషకాహార లోపము యొక్క ప్రాబల్యం కొరకు సామాజిక ఆర్థిక కారకాలు ఏ విధంగా దోహదం చేస్తాయో ఏ ప్రకటన అత్యుత్తంగా వివరిస్తుంది? విచ్ స్టేట్మెంట్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ టు ద ప్రివిలెన్స్ ఆఫ్ మ్యాల్న్యూట్రిషన్ ఏ పాపులేషన్? ఆప్షన్ ఈ పరిమిత ఆదాయం పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు ప్రాప్యతను పరిమితం చేస్తుంది మరియు పేలవమైన ఆహార ఎంపికకు దారితీయవచ్చు. లిమిటెడ్ ఇన్కమ్ రిస్ట్రిక్షన్స్ యాక్సెస్ టు న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ అండ్ కెన్ లీడ్ టు పూర్ డైటరీ చాయిసెస్. ఆప్షన్ బి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు ఇంట్లో పండించిన ఆహారం వల్ల పోషకాహార లోపం నుంచి ఎప్పుడూ రక్షించబడతారు. People living in rural areas are always protected from malnutrition due to home-grown foods. Option C. ఉన్నత విద్యా స్థాయి ఉన్నవారు ఇతరుల కన్నా పోషకాహార లోపంతో బాధపడే అవకాశం ఉంటుంది. Those with higher education levels are more likely to suffer from malnutrition than others. Option D. సామాజిక ఆర్థిక స్థితి వ్యక్తుల పోషకాహార ఆరోగ్యంపై చాలా అరుదుగా ప్రభావం చూపుతుంది. సోషియో ఎకనామిక్ స్టేటస్ రేర్లీ ఎఫెక్ట్స్ ఇండివిజువల్స్ న్యూట్రిషనల్ హెల్త్. సో దీంట్లో మనకి జనాభాలో పోషకాహార లోపం యొక్క ప్రాబల్యాన్ని కొరకు సామాజిక ఆర్థిక కారకాలు ఏ విధంగా దోహదం చేస్తున్నాయనేది మనకి ఇక్కడ ఏ స్టేట్మెంట్ సరైనది కామెంట్ చేయండి. ఓకే, సరైన సమాధానం ఆప్షన్ ఏ. పరిమిత ఆదాయం పోషకాలు అధికంగా ఉండే ఆహార ప్రాప్యతను పరిమితం చేస్తుంది మరియు పేలవమైన ఆహార ఎంపికకు దారితీయవచ్చు. పోషకాహార లోపాల ప్రాబల్యం లిమిటెడ్ ఇన్కమ్ రిస్ట్రిక్ట్స్ యాక్సెస్ టు న్యూట్రియంట్ రిచ్ ఫుడ్స్ అండ్ కెన్ లీడ్ టు పూర్ డైటరీ చాయిసెస్. లిమిటెడ్గా ఉండటం వల్ల ఏంటంటే రిచ్గా ఉన్నటువంటి న్యూట్రిషన్స్ను తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అది దేనికి దారితీస్తుంది అంటే పూర్ డైటరీ చాయిసెస్కి దారితీస్తుంది.